10 ఏళ్ల కింద పెళ్ళయింది. ఇద్దరు పోరాలు పుట్టిర్రు. ఇద్దరు బళ్ళకి పోతున్నారు. కానీ ఇప్పటి వరకు తల్లికి లేదు, బియ్యం కరెక్ట్ పుట్టిన ఇద్దరు పోరాలకు లేదు. పెళ్ళయిందని అవ్వగారి ఊర్లో పేరు కొట్టేసిర్రు. ఆగో అదేంది 10 ఏళ్ల సంది పేరు ఎక్కించుకోలేదా అని అంటారా? ఎక్కించుకుందానికి అదేమన్నా బళ్ళ బుడ్డ పొరగానికి ఎక్కించినట్ల ఏంది? గవర్నమెంట్ వాళ్ళు ఇయ్యంది ఎట్లొస్తాయి చెప్పుర్రి. గిట్ల పొల్లగాళ్లకు బళ్ళనన్న పేరు ఎక్కిచ్చిర్రు కానీ బియ్యం కారెట్ల మీద ఇంకా పేరు ఎక్కియలేదు అని అనుకుంటే రంది పడేటోళ్లకు అక్కడికి వచ్చేటి వార్త తగ్గిది. రైట్. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటి కార్యానికి ముహూర్తం పెట్టిరు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. మార్చి 1వ తారీఖు కొత్త రేషన్ కార్డులను పంచి పెడతారట ఊళ్ళ పొంటి. అయితే రాష్ట్రం అంతా ఇలా ఒక్కనాడే పంచి పెడతారేమో అనుకున్నారు. కాదు, ముందుగాల 3 జిల్లాలలో పంచుతారట. అట మార్చి 1వ తారీఖు నాడు హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో పంచి పెడతాం అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అయ్యాల ఒక్కనాడేకి 3 జిల్లాలలో కలుపుకొని 1,00,000 కార్డులకు మీదనే పంచుతారట. అట ఇంకా మార్చి 8వ తారీఖు తదిమ జిల్లాలల్లో. అట్టెందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఓట్లు అవుతుండే కదా, ఇక ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో ఇచ్చేతందుకు ఇక మద్దతు చేస్తున్నారు అన్నట్టు. ఎన్నికల కోడ్ ఒడిచినాక తదిమ జిల్లాలలో కూడా ఇస్తారట. మళ్ళా అట్ట మొత్తం మీద 5,12,000 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్నమాట. అసలు లెక్కకైతే సంక్రాంతి పండుగకే కొత్త బియ్యం కార్డులు ఇస్తామన్నారు. అటెనక మళ్ళా జనవరి 26వ తారీఖు దాటేసారు. పైలట్ ప్రాజెక్టు కింద ఓ 16,900 కుటుంబాలకు ఇచ్చిరు కూడా. తదిమోళ్ళకు కూడా ఇద్దాం అనుకునేటాళ్లకు ఎమ్మెల్సీ ఓట్లకు ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకనే ఆలస్యమైంది. కానీ ఆఖరికి మార్చి 1వ తారీఖు ముహూర్తం కుదిరిచ్చిరు గవర్నమెంట్ వాళ్ళు. అయితే పక్క రాష్ట్రాలకేంచి బతుకు తెరువు కానీ మన కాడికి వచ్చి ఈడనే ఉండేటోళ్లకు మాకు కూడా కావాలంటే చెల్లదంటున్నారు. ఆడ కావాలన్నా ఈడ కావాలన్నా అనేది తెలుసుకోవాల్సింది పబ్లిక్కే అని అంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎంతమందికి వస్తాయో గానీ ఏండ్ల కమానంకేంచి 1000 కండ్లతో ఎదురు చూస్తున్నారు పబ్లిక్. పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకు పొల్లగాళ్ళు పుట్టిన పొల్లగాళ్ళు బయలకు పోతున్నా అవ్వగారింటికేంచి అత్తగారింటికి వచ్చిన కోడన్లకు రేషన్ కార్డులు రాలేదు. వాళ్ళకు పుట్టిన పొల్లగాళ్ళ పేర్లు రేషన్ కార్డులలో ఎక్కలేదు. పొల్లగాళ్ళ పేర్లు బల్లె రిజిస్టర్లన్న ఎక్కినాయి కానీ రేషన్ కార్డులో ఎక్కే భాగ్యం దొరకలేదు అనేది రేషన్ కార్డులు రానోళ్ళు అంటున్నమాట. అన్నింటికంటే పెద్ద ముచ్చట ఏంటంటే ఇన్నొద్దులు ఆరోగ్యశ్రీ కార్డుకు బియ్యం కార్డుకు లింక్ ఉండే కదా, ఇక ఇప్పటి సందిగా రెండింటికున్న లింకును తెంపేస్తారట. అంటే ఇక ఇప్పటి సంది అది అదే ఇది ఇదే అన్నట్టు. సరే ఏదైనా కానీ ఎటనన్నా చేయాలి కానీ గరీబ్ వాళ్ళందరికీ కూపన్ కార్డులు అందే ఇక మధ్య చేయాలి సార్లు జరా.